వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ విఘ్నత ఫ్రమ్ ఎరిట్ హాస్పిటల్స్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం తెలుసుకోబోతున్నాం పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు, వాటికి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, జనరల్ గా పిల్లల్లో కామన్ గా కనిపించే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏంటంటారు? పిల్లల్లో కామన్గా కనిపించే రెస్పిరేటరీ డిజార్డర్స్ చెప్పే ముందు ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్, మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ముక్కు, ఊపిరితిత్తులు ఇదే అనుకుంటారు. దేర్ ఇస్ నోస్, నేసోఫారింగ్స్, వాయిస్ బాక్స్, లారింగ్స్ అంటారు. ఆ తర్వాత విండ్ పైప్, ట్రేకియా. ఆ ట్రేకియా నుంచి రెండు బ్రాంచెస్, రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్, రెండు బ్రాంచెస్ అయ్యి అప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అవుతాయి. ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయ్యాక ఈ మెయిన్ బ్రాంచెస్ మల్టిపుల్ బ్రాంచెస్ అవి లాస్ట్కి ఎయిర్ బ్యాగ్స్లా ఎండ్ అవుతాయి. సో ఇప్పుడు కామన్ రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చేసి ఫస్ట్ కామన్ కోల్డ్ ఆర్ ఫ్లూ అండి. నార్మల్ జలుబు, దగ్గు, ముక్కు గొంతు వరకు ఎఫెక్ట్ అవుతుంది, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. రెండోది వచ్చేసి ఆస్తమా. ఈ ఊపిరితిత్తుల్లో అయ్యే బ్రాంచెస్ వాసినప్పుడు, ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు మనకి ఆస్తమా ఆర్ అలర్జిక్ లంగ్స్ అంటాం. మూడోది వచ్చేసి బ్రాంక్యులైటిస్. బ్రాంక్యులైటిస్ అనేది ఈ బ్రాంచెస్లో లాస్ట్ చివరిగా వచ్చే సన్నటి చిన్నటి బ్రాంచెస్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు బ్రాంక్యులైటిస్ అంటాం. ఆ లాస్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు నిమోనియా అంటాం. బ్రాంక్యులైటిస్ అనేది యూజువల్గా మోస్ట్ కామన్ ఇస్ వైరల్ ఇటియాలజీ. నిమోనియా వైరస్ మూలం రావచ్చు, బ్యాక్టీరియా మూలం రావచ్చు, ఆర్ ఫంగస్ మూలం కూడా రావచ్చు. డాక్టర్ గారు, ఈ బ్యాక్టీరియల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు? ఓకే, సో వైరల్కి బ్యాక్టీరియల్కి డిఫరెన్సెస్ వచ్చేసి ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ ట్రికీ క్వశ్చన్. పేరెంట్స్ ఇంట్లో చూసి కనిపెట్టలేరు. ఎప్పుడైనా యూజువల్గా డాక్టర్ చూసి డాక్టర్ చెప్పాలి. బట్ కామన్ థింగ్స్ ఏంటంటే వైరల్లో పిల్లలు యూజువల్గా యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్, ఫీడింగ్ వెల్, ప్లేయింగ్ అరౌండ్, బాగానే ఉంటారు, లో గ్రేడ్ ఆర్ నో ఫీవర్ ఎట్ ఆల్ అలా ఉంటారు. ఆర్ కొన్ని వైరల్స్లో హై ఫీవర్తో స్టార్ట్ అయ్యి మెల్లగా రోజుకి ఫీవర్ ఇంటెన్సిటీ, గ్రేడ్ అనేది తగ్గటం, గ్యాప్ బిట్వీన్ రెండు ఫీవర్స్ తగ్గుకుంటూ వస్తుంది. అదే బ్యాక్టీరియల్లో ఇంకా సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే పిల్లలు చాలా డల్గా ఉంటారు, ఇన్యాక్టివ్గా, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం. అంటే జ్వరం తగ్గినప్పుడు కూడా అంటే మనం మెడిసిన్ ఇచ్చాము, జ్వరం తగ్గినప్పుడు చైల్డ్ యాక్టివ్గా ఉండాలి, అది యూజువలీ వైరల్ ఉంటుంది. జ్వరం తగ్గినప్పుడు కూడా చైల్డ్ డల్గా మంచం మీద పడుకొని ఉంటాం, ఇన్యాక్టివ్గా ఉండడం, అలా చేస్తే యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే బ్యాక్టీరియల్లో మైల్డ్ ఫీవర్స్తో స్టార్ట్, అంటే 100, 101 దగ్గర స్టార్ట్ అయ్యి 102, 103 వరకు డే బై డే పెరుగుతూ ఉంటాయి. బట్ ఇవేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లా కాదు. యూజువల్గా డాక్టర్ విల్ పికప్ బేస్డ్ ఆన్ సర్టన్ సైన్స్, అండ్ సమ్టైమ్స్ అవసరమైతే సివియర్ కేసెస్లో కొన్ని టెస్ట్లు, స్వాబ్ టెస్ట్లు చేసుకొని డాక్టర్ విల్ డిసైడ్ బిట్వీన్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్. బట్ పేరెంట్స్ షుడ్ నెవర్ ఇది వైరల్ లేదు, దీనికి ఏం అవసరం లేదు అని చెప్పి ఇంట్లోనూ కూర్చోకూడదు. ఇది బ్యాక్టీరియల్ అని చెప్పి అలకాలు సొంతంగా యాంటీబయాటిక్ కూడా ఇవ్వకూడదు. నాట్ అడ్వైజ్డ్. డాక్టర్ గారు, పిల్లల్లో కామన్గా కనిపించే ఈ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా గుర్తించాలంటారు? ఇన్ కేసు ఒకవేళ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు చెప్పినట్టుగా ఇంట్లో రెమెడీస్ కాకుండా ఎప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో అంటే వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయమ్మా. ఇప్పుడు ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ చూసుకుని జలుబు, దగ్గు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు 2-3 days మనం ఇంట్లో వెయిట్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. మోస్ట్ ఆఫ్ ది కోల్డ్స్ అండ్ కాఫ్స్ ఆర్ వైరల్స్ అండ్ దే సెటిల్ ఆఫ్ ఆన్ దేర్ ఓన్. కానీ వాటిల్లో ఫాస్ట్ బ్రీదింగ్, డొక్కలు ఎగరేసి బ్రీదింగ్ తీసుకుంటాం, తల ఎగరేసి బ్రీదింగ్ తీసుకుంటాం, అట్లా డిఫికల్టీ బ్రీదింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు వార్నింగ్ సైన్స్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి. బట్ కన్సల్టేషన్కి ఎప్పుడు రావాలి అంటే 3 రోజులు దాటిపోయింది, ఫీవర్, కాఫ్ రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతుంది అని అంటే, ఎందుకంటే 4వ రోజుకి యూజువలీ తగ్గుముఖం పట్టాలి. 4వ రోజుకి కూడా ఇంకా సిమ్టమ్స్ సివియర్ అవ్వటం అలా ఉంటే డాక్టర్ దగ్గర తీసుకొస్తే బెటర్. ఎస్, ఈ ఆర్ఎస్వి అంటే ఏంటి డాక్టర్ గారు? ఆర్ఎస్వి ఇస్ మోస్ట్ కామన్. ఆర్ఎస్వి ఇస్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండి. ఇట్స్ మోస్ట్ కామన్ రెస్పిరేటరీ ప్యాథోజన్. అంటే చెప్పాలంటే పిల్లల్లో ఇన్ చైల్డ్హుడ్ 15 to 40% of pneumonias are because of RSV. Almost 40 to 75% of bronchiolitis are because of RSV. So parents should definitely know about this virus, which is very, very common respiratory pathogen, especially in less than 1-year-old kids. There are other viruses, influenza, para-influenza, rhino, adeno, human metapneumo, చాలా ఉన్నాయి. బట్ RSV ఏంటంటే less than 1 years లో చాలా సివియర్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే డేంజర్ ఉంది. కాబట్టి పేరెంట్స్ షుడ్ నో అబౌట్ దిస్ వైరస్. ఎస్పెషలీ ఇట్ ఈస్ మోర్ ప్రిడామినెంట్ ఇన్
October, November, December, January, Feb, these 4-5 months it is very prevalent and it is highly contagious. Schools lo, daycare centers lo atla. అంటే లైక్ సీజన్ పరంగా మారుతుంటుంది కాబట్టి వింటర్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ Winter లో ఉన్నాయంటారా? ఎక్కువగా ఇలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో బేసిక్గా ఫస్ట్ థింగ్ చిన్నపిల్లలు లెస్ దాన్ 1 year old పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో మనం సిక్గా ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కిడ్స్ని కొంచెం ఐసోలేట్ చేయటం. అండ్ ఇట్లాంటి సీజన్ మనకు తెలిసింది ఆర్ఎస్వి సీజన్, ఇది ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, ఇట్లా తెలిసినప్పుడు నీడ్ ఉంటే పర్వాలేదు, అన్నెసరీగా ఎక్కువ ఫంక్షన్స్ చేసేసి ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్ళడము అలాంటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా గుడ్ వెంటిలేషన్, ఫ్రీక్వెంట్ క్లీనింగ్ ఆఫ్ అంటే డీప్ క్లీనింగ్ ఆఫ్ ద హౌసెస్, ఈ కర్టన్స్ అవి పరుపులు ఇట్లాంటి క్లీన్ చేసుకుని ఉంచితే లంగ్ సెన్సిటివిటీ కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే సో డస్ట్ ఎలర్జీ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఒకవేళ హైజీన్గా లేకపోతే? యా. ఎస్ డాక్టర్ గారు, మరి ఇందులో ప్రధానంగా స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటారు? ఆర్ఎస్విలో Yes. ఓకే, ఆర్ఎస్విలో ఇట్స్ లైక్ అదే మామూలు జలుబులానే స్టార్ట్ అవుతుందండి. ఇట్ విల్ స్టార్ట్ లైక్ స్నీజింగ్, రన్నీ నోజ్ అండ్ స్లోగా 1 to 3 daysలో కాఫ్గా మారుతుంది. కాఫ్ నెక్స్ట్ ఇంకొంచెం ముదిరే కొద్దీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో ఫీవర్ కూడా ఉండదు. ఇంక నెక్స్ట్ ఈ 2-3 days 4-5 days ఇలా ఉంటుంది. ఆర్ఎస్వి ఇస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. చాలామంది డాక్టర్ మొన్న వచ్చాము ఆ రోజు మైల్డ్ జలుబులానే ఉంది, ఇవాళ ఇంత సివియర్గా అయిపోయిందంటే ఎస్, ఆర్ఎస్వి ఇస్ నోన్ టు బీ లైక్ దట్. ఇవాళ బాగానే ఉంటారు, రేపు బాగానే ఉంటారు, ఎల్లుండి అంటే డే బై డే అది ప్రోగ్రెసివ్గా చైల్డ్ని సిక్ చేస్తుంది. 5వ రోజు 6వ రోజు వచ్చేసరికి కొంతమంది రికవర్ అయిపోతారు, కొంతమందికి 4-5 రోజులు వచ్చేసరికి అని ఇట్లా ఊపిరి స్పీడ్గా బ్రీదింగ్ తీసుకోవటం, డొక్కలు ఎగరేసి బ్రీదింగ్ తీసుకుంటాం, తల ఎగరేసి బ్రీదింగ్ తీసుకుంటాం, రెస్ట్లెస్గా ఉండడం అలా చేస్తారు. ముదిరే కొద్దీ సిమ్టమ్స్ కూడా. డాక్టర్ గారు, ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారా? అండ్ ఇప్పుడు ఒకవేళ 2 పిల్లలు ఉంటే ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్, స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తే? హ్యాండ్ వాషింగ్, మాస్క్ పెట్టుకొని అందరూ చెప్తారు. 2 things that I wanted to tell most importantly is especially 2 పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు అమ్మా ఈ పాపకు ఆర్ఎస్వి వచ్చింది కదా, మీ బాబు నుంచి దూరం పెట్టండి అంటాను. పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళిద్దరిని దూరం పెడతారు, బట్ కేర్ గివర్ విల్ బీ కామన్. అంటే ఈ మదర్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సిక్ చైల్డ్ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, అదర్ చైల్డ్. బేసిక్గా ఐ నో ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ సమ్ టైమ్స్, బట్ కుదిరినంత వరకు ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, హస్బెండ్, ఇఫ్ సమ్మన్ ఇస్ దేర్ ఫర్ హెల్ప్, వాళ్ళని వేరే వాళ్ళు చూసుకుంటాం, వీళ్ళని వేరే వాళ్ళు చూసుకుంటాం. ఆ 5 to 6 days చేయాలి. 1. 2, మా ఇంట్లో సిక్గా ఉన్నప్పుడు ఇది మామూలు జలుబే, మనం చాలా మందిని చూస్తాం, మాస్క్ పెట్టుకోమంటే అదొక నామోషిలాగా ఫీల్ అవుతారు. కోవిడ్లో కూడా చూస్తే మనం నాకేం లేదు, ఇంట్లో వాళ్ళే నాకు జలుబు మైల్డ్గా ఉంది, దీని మూలన ఏం అవ్వదు, నాకు అసలు అంతేం ముక్కు కారట్లేదు ఇలా చెప్తారు. మనకి మైల్డ్గా వచ్చే అదే ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ పిల్లల్లో చాలా సివియర్ అయ్యి హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిషన్ అవసరం పడే స్టేజ్కి వెళ్ళచ్చు. సో సిక్గా అనిపిస్తే మనమే ముందు మాస్క్ పెట్టుకొని పెద్దవాళ్ళని జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ పిల్లల్ని యూ కాంట్ కంట్రోల్ ఆల్వేస్. ఓకే, ఇంకా స్కూల్స్, డే కేర్ సెంటర్స్లో రెగ్యులర్ శానిటైజింగ్, క్లీనింగ్. ఎందుకంటే ఈ స్ప్రెడ్ అయ్యేది డైరెక్ట్ ఎయిర్ డ్రాప్లెట్స్ నుంచే కాదు. ఇప్పుడు డోర్ హ్యాండిల్ పట్టుకుంటారు, మొబైల్ ఫోన్ వాడతాం. లైక్ ఐ గో టు హాస్పిటల్, ఐ సీ లాట్ ఆఫ్ కిడ్స్, ఐ హ్యాండిల్ మై మొబైల్, ఐ కమ్ హోమ్, ఐ శానిటైజ్ మై మొబైల్ అండ్ దెన్ ఓన్లీ గో నియర్ ద కిడ్స్, బికాజ్ ఆ మొబైల్కి ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్ ఉన్నా కూడా మన పిల్లలు మొబైల్ పట్టుకున్నా ఏదైనా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. అదొకటి. ఇంకొకటి ప్రివెన్షన్ వచ్చేసి హాస్పిటల్స్లో కూడా ఓవర్ క్రౌడింగ్, అపాయింట్మెంట్ టైమ్స్ షుడ్ బి like even in our hospital what we do is 15 minutes ki oka child I see, and usually you won't see a lot of waiting and overcrowding. Hospitals should try avoiding overcrowding because ikkada sikkollu pakkana alla ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఈవెన్ ఇన్ ద హాస్పిటల్స్ ఎవ్రీ పేషెంట్ వీ నీడ్ టు క్లీన్, శానిటైజ్ ద టేబుల్స్, ఎవ్రీథింగ్. బేసిక్గా సివియర్ ఆర్ఎస్వి అనేది ఎవరిలో చూస్తుంటామండి? అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఇది చూస్తుంటాం? లైఫ్ స్టైల్ కన్నా దీన్ని ఎలా అనొచ్చు అంటే ఎవరు ఎక్కువ అట్ రిస్క్ ఫర్ సివియర్ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు పెద్ద పిల్లల్లో వచ్చినా, మీలో నాలో వచ్చినా మైల్డ్ జలుబు దగ్గులా వచ్చి తగ్గిపోతుంది.
మోర్ దాన్ 60 years వాళ్ళలో లెస్ దాన్ 1 year ఇన్ఫెంట్స్ అంటారు. ఆ లెస్ దాన్ 1 year వాళ్ళలో చాలా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ప్రీ టర్మ్స్, నెలలు నిండకుండానే పుట్టే పిల్లలు. మన ఇప్పుడు 37 weeksకి పుడితే ఫుల్ టర్మ్ బేబీ అంటాం. అంతకన్నా తక్కువ పుట్టినాలని ఇంకా ఫుల్గా నెలలు నిండకుండా ప్రీ టర్మ్ డెలివరీ అయిపోయింది. వాళ్ళల్లో చాలా సివియర్గా రావచ్చు. ఇంకా హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలు, న్యూరలాజికల్ కండిషన్స్ ఉన్న పిల్లలు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే కొంతమంది పిల్లలు ఈ క్యాన్సర్ అలాంటివి ఉన్నప్పుడు న్యాచురల్గా ఆ జబ్బు పరంగానే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది లో ఉంటుంది. కొంతమంది కొన్ని జబ్బులకి స్టిరాయిడ్ థెరపీస్, లాంగ్ టర్మ్ స్టిరాయిడ్స్ వాడతారు, వాళ్ళ ఇమ్యూనిటీ లోగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ డాక్టర్ గారు, ఎరిట్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెస్ట్లు ఉన్నాయంటారు వీటికి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ఎస్వి అనేది క్లినికల్గా ఆ సీజన్లో మనం చూసి డయాగ్నోస్ చేసేస్తాము. కన్ఫర్మేషన్ కావాలి అని అంటే వీ హ్యావ్ దిస్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్ టెస్ట్ అంటామండి. మనకి అందరికీ డిఎన్ఏ ఉన్నట్టు ఆ వైరస్కి ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది. పికింగ్ దట్ బై ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటే ముక్కులోంచి గొంతులోంచి స్వాబ్ తీస్తాం. కోవిడ్లో మనం తీసేవాళ్ళం కదా, అలానే ఆ స్వాబ్ తీసి టెస్ట్కి పంపిస్తే మన ముక్కులో గొంతులో ఉన్న సెక్రీషన్స్లో ఆ వైరస్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. 12 to 24 hours రిపోర్ట్ వచ్చేస్తుంది. మా హాస్పిటల్లో ఉంది అండ్ లాట్ ఆఫ్ ల్యాబ్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ నౌ, ఈజీలీ అవైలబుల్ టెస్ట్. డాక్టర్ గారు, ఈ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ అనేది దాని అంతటా అది తగ్గిపోయే అవకాశం ఏమైంది ఉందంటారా? ఆర్ఎస్వి ఇస్ అ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అండి. మైల్డ్గా అంటే ఎస్పెషల్లీ ఓల్డర్ కిడ్స్లో మైల్డ్గా వస్తుంది, నార్మల్ జలుబు దగ్గులాగా. అది దాని అంతటా అదే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తగ్గిపోతుంది. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ లెస్ దాన్ 1 year old పిల్లల్లో నేను ఇందాక అన్నట్టు ఇన్ఫెంట్స్లో కొంచెం సివియర్గా వస్తుంది. వాళ్ళలో దాని అంతటా అది తగ్గకపోవచ్చు. సో 3rd day 4th day వరకు చూసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం ఇస్ ఇంపార్టెంట్. వార్నింగ్ సైన్స్, ఫాస్ట్ బ్రీదింగ్, డొక్కలెగరేయడం ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడం ఇస్ ఇంపార్టెంట్. అలాంటి పిల్లల్లో దాని అంతటా తగ్గదు. అప్పుడు మాత్రం హాస్పిటల్ ఇంటర్వెన్షన్, ఆక్సిజన్ థెరపీ, సక్షన్ చేసుకుంటాం, ఇట్లాంటివన్నీ అవసరం పడతాయి. నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే సింపుల్గా ఆక్సిజన్తో పోయేది, సక్షన్ చేసుకొని 1-2 days అబ్జర్వేషన్తో పోయేది నెగ్లెక్ట్ చేస్తే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లెవెల్కి వెళ్ళి సిపాప్, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెవర్ నెగ్లెక్ట్ అండి. ఆర్ఎస్వి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు పిల్లల పట్ల? అండ్ ఒకవేళ ఫీడింగ్ మదర్స్ అయితే వాళ్ళు ఎలాంటి ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే బెటర్ అంటారు? బికాజ్ చాలా వరకు కూడా డాక్టర్స్ చెప్తుంటారు కదా, ఇలాంటి పిల్లల పట్ల కేర్గా ఉండాలి, వాటర్లో ఎక్కువ ఉండకూడదు, వాళ్ళకి కోల్డ్ అవ్వకుండా చూసుకోవాలని చెప్తుంటారు. ఆల్రెడీ సఫర్ అవుతున్నప్పుడు ఫీడింగ్ మదర్ డ్యూరింగ్ ఫీడింగ్ టైంలో ఆమె ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ బేసిక్గా ఐ డోంట్ లైక్ మదర్స్ పథ్యం చేయాలి అనేదాన్ని అసలు ఐ డోంట్ బిలీవ్. Everything they should eat. You eat all fruits, all vegetables, all kinds of, if you're a non-vegetarian, అన్ని రకాల నాన్ వెజ్ తినండి. ఎవ్రీథింగ్ యూ ఈట్. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? మదర్ బ్లడ్లో నుంచే వస్తాయి. మదర్ బ్లడ్లో అన్ని న్యూట్రియంట్స్ వెళ్ళాలంటే అన్ని రకాల ఫుడ్స్ తినాలి. నేను బీరకాయ పాలే తింటాను, సొరకాయ పాలే తింటాను, నాకు ఫ్రూట్స్ తింటే జలుబు వస్తుంది అన్నారు. ఫ్రూట్స్ తింటే అసలు ఎప్పుడు జలుబు రాదండి. లాట్ ఆఫ్ ఫ్రూట్స్ హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి విచ్ వుడ్ నెవర్ కాజ్ కాఫ్ అండ్ కోల్డ్. In fact, it will help because it has antiviral properties, antioxidant properties and all. ఫ్రిడ్జ్ లోంచి తీసుకున్న ఫ్రూట్స్ తినకూడదు, అది ఎవరు తినకూడదు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. బయట ఉన్న ఫ్రూట్స్ ఎప్పుడైనా తినచ్చు. అన్ని రకాల ఫుడ్స్ తింటే బేబీకి అన్ని రకాల న్యూట్రిషన్ హైలీ న్యూట్రియంట్ డెన్స్ మిల్క్ వెళ్ళి ఇమ్యూనిటీ బెటర్ ఉంటుంది. ఆర్ఎస్వి అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో ఇందాక అన్నాను కదా, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కిడ్స్లో సివియర్గా వస్తుంది అని. మదర్ డైట్ పూర్గా ఉండి, మదర్ ఐరన్ ఇంటేకు, కాల్షియం, వైటమిన్ ఇవన్నీ లో ఉంటే కూడా చైల్డ్ ఇమ్యూనిటీ తక్కువ. ఇప్పుడు దిస్ సీజన్ ఐ హ్యాడ్ ఇన్ఫెంట్స్ 3 months 4 months బేబీస్. కొంతమంది ఆర్ఎస్వి వచ్చి మైల్డ్గా అడ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే నా దగ్గర రోజు 2 రోజులకు ఒకసారి ఫాలోఅప్కి తీసుకొచ్చి చూపిస్తా తగ్గిపోయిన పిల్లలు ఉన్నారు. వీ హ్యాడ్ కిడ్స్ who had very severe infection were admitted in the ICU and were on oxygen therapy. డాక్టర్ గారు, మీరు షేర్ చేసినటువంటి ఈ రెండు కూడా ఇప్పుడు హాస్పిటలైజ్డ్ ఏం చేస్తే వాళ్ళు ఏం నెగ్లెక్ట్ చేస్తే హాస్పిటలైజ్డ్ అయ్యారు, అలాగే ఎలాంటి ఇట్స్ నథింగ్ దట్ పేరెంట్స్ నెగ్లెక్టెడ్ సంథింగ్ అట్లా అని కాదు. ఇట్స్ నేచర్ ఆ చైల్డ్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద వైరల్ లోడ్. ఆ చైల్డ్ని ఎఫెక్ట్ చేసిన వైరస్ ఆ చైల్డ్ని ఎఫెక్ట్ చేసిన వైరస్ కూడా ఎంత సివియర్గా ఉంది, దాని వైరస్ నేచర్ బట్టి కూడా ఉంటుంది. చైల్డ్ ఇమ్యూనిటీ, చైల్డ్ ఏజ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ ఉన్న వీళ్ళల్లో అయితే పేరెంట్స్ కాంట్ డూ ఎనీథింగ్. ఇట్ విల్ ప్రోగ్రెస్ వెరీ ర్యాపిడ్లీ.
బట్ యా మదర్ ఫుడ్ అనేది మాత్రం ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ఆర్ఎస్వి గురించి అని కాదు, ఇన్ జనరల్ అన్ని రకాల ఫుడ్స్ తినడం ఇస్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు మీరు చెప్తున్న కేసెస్ చూస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదే కాదు ఏదైనా కూడా జనరల్గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు వస్తుందని చెప్తున్నారు. ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ చేయడానికి పేరెంట్స్ అసలు ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదంటారు పిల్లలకి? ఓకే, ఇన్ జనరల్ వాట్ ఐ టెల్ ఇస్ 6 months అప్పుడు మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసినప్పుడు స్లోగా ఇనీషియల్గా మనం ప్యూరీస్ లాగా స్టార్ట్ చేస్తాం, తర్వాత గ్రాన్యులర్గా కొంచెం టెక్స్చర్ మార్చుకుంటూ వెళ్తాము. రకరకాల ఫుడ్స్ అండి, అంటే ఇది తింటున్నారు అని అదే పెట్టకూడదు. అట్టిపండు తింటున్నాడండి, 4 నెలలు తిన్నాడు, ఇప్పుడు సడన్గా అసలు అట్టిపండు మానేశాడంటే బికాజ్ యూ గేవ్ ఇట్ ఫర్ 4 months, హీ స్టాప్ ఈటింగ్ ఇట్ నౌ. ఓకే, అన్ని ఇప్పుడు ఇవాళ స్ట్రాబెరీ పెట్టావు, ఇంకొక రోజు పొమోగ్రానేట్ పెట్టావు. ఎవ్రీ సీజన్ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విల్ మేక్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ సీజన్ ఇస్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్. సో ఆ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ పెట్టాలి, అన్ని రకాల కూరగాయలు తినాలి. బేసిక్గా ఈ రైసు, చపాతీ, రోటీ ఇవన్నీ అందరూ పెడతారు. నేను ఇన్ జనరల్ ఓపీలో అందరికి చెప్పేది 2 రకాల ఫ్రూట్స్ ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి. రోజుకొక ఫర్మెంటెడ్ ఫుడ్, అంటే పెరుగు కానీ ఇడ్లీ, దోశ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్, అలాంటిది ఏదైనా ఒకటి ఖచ్చితంగా పెట్టాలి. ఒక ఎగ్, ఇఫ్ దే ఆర్ ఈటింగ్ ఎగ్ ఆర్ నాన్ వెజ్, ఒక ఎగ్ కంపల్సరీగా పెట్టాలని చెప్తాను. ఇలా ఫుడ్ అనేది హోల్సమ్గా ఉండి ఆ వీక్లో మీరు ప్లాన్ చేసుకునేది, ఎస్పెషలీ పిల్లలకి సెపరేట్గా ఉండడం మానేయండి. మీరు తినేదే కారం తక్కువతో పక్కకు తీసుకొని పెడితే మనం అన్ని రకాల కూరలు తింటాము, అయ్యే పిల్లలకి వెళ్తాయి. మనం సెపరేట్గా ఉంటున్న దగ్గర నుంచి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ వాళ్ళు తినేవి, వాళ్ళకి నచ్చినవే పెడతాం. వాళ్ళు తినకపోయినా ఎండ్ దట్ మీల్ దట్ డే, ఆ రోజు ఒక అరగంట ట్రై చేసి ఆ మీల్ ఎండ్ చేసేసి నెక్స్ట్ మీల్ మళ్ళీ ఇంకేదైనా పెట్టడానికి ట్రై చేయండి. ఇది తినలేదని ఇంకోటి ఇచ్చామా, వీఆర్ ఓన్లీ మేకింగ్ దెమ్ పికీ ఈటర్స్. మనమే వాళ్ళని చూస్ చేసుకొని కొన్ని ఐటమ్సే తినేలాగా చేయటం జరుగుతుంది. అలా చేయకూడదు. హోల్సమ్గా అన్ని ఫుడ్స్ పెట్టాలి. అకేషనల్గా ఈ రాగి, ఓట్స్, ఇట్లా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పెడితే బాగుంటుంది. డాక్టర్ గారు, ఈ ఇన్ఫెక్షన్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు? సో ఇఫ్ ఇట్స్ మైల్డ్ ఇన్ఫెక్షన్, ఇంట్లో ఎనీ జలుబు, దగ్గు, వీ విల్ ట్రీట్. ఇఫ్ ద చైల్డ్ ఇస్ హాస్పిటలైజ్డ్, ఫస్ట్ థింగ్ వాట్ వీ డూ ఇస్ సక్షనింగ్ అండి, మోర్ దాన్ ట్రీట్మెంట్. బేసిక్గా దీనికి యాంటీబయాటిక్ వేయాలి, ఈ యాంటీవైరల్ వేయాలి, దానికన్నా సపోర్టివ్ కేర్. బాగా సెక్రీషన్స్ వస్తాయి ఆర్ఎస్వి ఉన్న పిల్లల్లో. సో ఆ సెక్రీషన్స్ని మనం తగ్గించడానికి, ఆ సెక్రీషన్స్ని రిమూవ్ చేయడానికి సక్షనింగ్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆక్సిజన్, హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ ఇస్తాం. డ్రై ఎయిర్ ఇస్తే ఏంటంటే నేసల్ డ్రైనెస్, ఇరిటేషన్ వస్తుంది, అందుకని హ్యూమిడిఫైడ్ ఆక్సిజన్ అనేది ఇస్తాం. అదొకటి. నెక్స్ట్ ఇంకా సివియర్ లెవెల్లో ఉంది అని అంటే హెచ్ఎఫ్ఎన్సి, అంతకన్నా సివియర్గా ఉంది అంటే సిపాప్ అనే మెషిన్, అంతకన్నా సివియర్ ఇంకా అసలు వెరీ సిక్ అంటే వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ రిబావెరిన్ అని మనకు ఒక యాంటీవైరల్ డ్రగ్ ఉందమ్మా. We can give it in RSV, but not at all required in regular RSV cases. ఎప్పుడు ఇస్తాం రిబావెరిన్ అంటే చైల్డ్ ఇస్ వెరీ సిక్ ఆన్ వెంటిలేటర్, very prolonged ICU stay, not responding to other medicines or supportive care, and immunocompromised kids on prolonged steroid therapy, malignancies, all this, అదే క్యాన్సర్ ఇట్లా ఉన్న పిల్లల్లో మనం రిబావెరిన్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాం. అంతేగాని రెగ్యులర్గా ఆర్ఎస్వి వచ్చిన పిల్లల్లో రిబావెరిన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అండ్ ఐ డెంట్ గివ్ ఇన్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్వి సీజన్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆర్ఎస్వి కేసెస్, నో వన్ రిక్వైర్డ్ రిబావెరిన్. అది జస్ట్ పౌడర్ ఫామ్లో ఉంటుంది, స్పెషల్ నెబులైజర్తో ఇస్తాము. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. సో అంత ఈజీగా టక్కున అందరికీ ఇచ్చే మెడిసిన్ కాదు అది. చాలా సివియర్గా ఉన్నప్పుడు ఇంక దేనికి రెస్పాండ్ అవ్వట్లేదంటే అప్పుడు మాత్రమే వాడాలి, బికాస్ దేర్ బెనిఫిట్స్ అవుట్వే రిస్క్స్. అందుకని ట్రై చేస్తాం. రెగ్యులర్ కిడ్స్లో జస్ట్ దిస్ సపోర్టివ్ ఆక్సిజన్, సక్షనింగ్, ఫ్లూయిడ్స్, ఫాస్ట్గా బ్రీదింగ్ తీసుకుంటుంటే మళ్ళీ మనం పాలు, ఫుడ్ ఇస్తుంటే ఇంకా కష్టపడి బ్రీదింగ్ తీసుకుంటారు, కాబట్టి కొంచెం ఫుడ్ ఇస్తూ కొంచెం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ మేనేజ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి టీకాస్ ఏమైనా ఉంటాయా? వ్యాక్సినేషన్? వ్యాక్సిన్ అన్ను నేను యాంటీబాడీస్ అందాం. పవిలిజుమాబ్ అని వీ హ్యావ్ యాంటీబాడీస్ ఫర్ ఆర్ఎస్వి అండి. దట్ ఆల్సో ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ అందర్ కిడ్స్లో రెగ్యులర్ వ్యాక్సిన్ లాగా కాదు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ, నెంబర్ 1 ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది ఒకసారి ఇస్తేనో 2 సార్లు ఇస్తేనో తగ్గేది కాదు. ఆర్ఎస్వి అనేది ఇప్పుడు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 4 to 5 months ఎవ్రీ మంత్ ఒక ఐఎం ఇంజెక్షన్ ఇవ్వాలి, అండ్ ఈచ్ ఇంజెక్షన్ విల్ కాస్ట్ 40,000. సో ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్. మనం ఓన్లీ సేమ్ మళ్ళీ ప్రీటర్మ్, ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ 29 వారాల కన్నా ముందు పుట్టేసిన పిల్లల్లో
ఆర్ ప్రీటర్మ్స్ హూ ఆర్ ఇన్ ది ఎన్ఐసియూ, పుట్టినప్పుడు ఐసీయూలో more than 28 days అట్లా ఆక్సిజన్ రిక్వైర్ అయిన పిల్లల్లో, హార్ట్ డిసీజు, న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఉన్న పిల్లలు, ప్రొలాంగ్ స్టెరాయిడ్ థెరపీ మీద ఉన్న పిల్లలు, వీళ్ళల్లో వ్యాక్సిన్ ఇస్ కైండ్ ఆఫ్ రికమెండెడ్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ ఎఫోర్డబుల్ వీ కెన్ గివ్, అంతేగాని రెగ్యులర్ పిల్లల్లో అవసరం లేదు. డాక్టర్ గారు అసలు ఇది ఈ ప్రాబ్లమే రాకుండా ఉండాలని చాలా మంది పేరెంట్స్ అనుకుంటుంటారు. బేసికల్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ముందు నుంచే జాగ్రత్త తీసుకుంటే రాదేమో, ముందుగా ప్రివెంట్ చేయొచ్చా? ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటే రాకుండా ఆపగలవచ్చు? ప్రికాషన్స్ ఆర్ సేమ్. అదే సిక్ పీపుల్ నుంచి మనం పిల్లల్ని దూరం పెట్టడం, మాస్క్లు వేసుకుంటాం, క్లీనింగ్, హైజీన్, హ్యాండ్ వాషింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంతేగాని యాజ్ సచ్ ఆ వైరస్ నుంచి అసలు కంప్లీట్గా మనం యూ కాంట్ షీల్డ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ దట్ వైరస్ కంప్లీట్లీ లైక్ దట్. ఇంకొకటి వన్ మోర్ క్వశ్చన్ దట్ కామన్లీ పీపుల్ ఆస్క్, నన్ను డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మేడం మళ్ళీ వస్తుందా ఈ ఆర్ఎస్వి అని అడుగుతారు. ఎస్, విత్ ఇన్ 2-3 months ఆ యాంటీబాడీస్ ఒక 2 months 3 months అంతే ఉంటాయి. మళ్ళీ 2 to 3 monthsలో ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా 20% ఛాన్స్ ఆఫ్ రీఇన్ఫెక్షన్. ఎవ్రీ ఇయర్ మళ్ళీ ఆర్ఎస్వి సీజన్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఇయర్ బై ఇయర్ పెరిగే కొద్దీ ఏంటంటే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఇస్ లెస్, బికాజ్ చైల్డ్ పెద్ద అయ్యే కొద్దీ మనకి సివియారిటీ తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.